హలో ఫ్రెండ్స్, నేను భారతి మాట్లాడేది. మీరు బాగుండ్రా? నేనైతే బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పేది వచ్చి శనగ బెల్లం ఉంది కదా, 2 సార్లు వచ్చేసి క్లీన్గా వాష్ చేసుకోవాలి. తర్వాత మూడోసారి మనం వచ్చేసి వాటర్ పోసుకొనేసి 5 మినిట్ అట్లే పెట్టుకోవాలి. అనేక పచ్చి మసాలా తయారు చేసుకుంటున్నాను. జార్లో వచ్చేసి కరివేపాకు, ఆనియన్, టంకాయి, టమాటాలు అవి వేసుకొనేసి పేస్ట్ చేసుకున్నాను. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మళ్ళీ ఆనియన్ ఉంది, ఆ ఆనియన్, కరివేపాకు, మళ్ళీ వచ్చి ఎండుమిరపకాయ వేసుకున్నాను. ఇంకా కొంచెం గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనెలోనే వేపాలి, బాగా వేపాలి ఫ్రెండ్స్. అది వేపినాకనే తర్వాత వచ్చేసి ఈ పేస్ట్ మనం చేసి పెట్టుకున్నామే, ఈ పేస్ట్ వచ్చి కుక్కర్లో వేసుకోవాలి. మళ్ళీ వచ్చి కొన్ని నీళ్ళు పోసుకున్నాను నేను. తర్వాత సాల్ట్, కారము, మళ్ళీ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. బీన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఉల్లగడ్డ, మళ్ళీ ఈ శనగ బ్యాళ్ళు ఉంటాయి కదా, శనగ బ్యాళ్ళు అది వచ్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. 4 విజిల్ అవ్వాలి. 4 విజిల్ అవుతేనే ఇది బాగా ఉడకద్ది. గంటిలో వచ్చి బాగా మనము మిక్స్ చేయాలి. కుక్కర్ మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. వచ్చి 4 విజిల్ అవ్వాలి. 4 విజిల్ అయినాక అయింది. ఈ పొగ వస్తుంది కదా, మీకు తెలియలేదు. చూడండి, గంటలో చూపిస్తూ ఉన్నాను మీకు. బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియో చేస్తూ ఉన్నాను, అది వచ్చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నాకు భలే ఆకలి అవుతుంది, అన్నం వేసుకొని తింటా ఉన్నాను. ఓకేనా, ఆఫ్టర్నూన్ ఫుడ్ ఇది.